ఆడియో ఫంక్షన్ దగ్గర నుంచి సినిమాకి క్రేజ్ మొదలవడం, ఆడియో ఫంక్షన్ ఈ సినిమాని ఒక బూస్టప్ అనమాట. 100% సక్సెస్ ఈ మూవీ అని ఫస్ట్ నుంచి మొదలైంది ఆడియో ఫంక్షన్ నుంచి అండి. ప్రతి సాంగ్ ఈ సినిమాలో శేఖర్ ఒక 1 year పాటు ఈ సినిమా పెట్టుకుని వేరే సినిమాలు ఏది చేయకుండా ఒక పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఎన్నిసార్లు ట్యూన్లు మార్చినా, ఎన్ని మార్చినా కూడా దానికి టైం స్పెండ్ చేసి హై క్వాలిటీతో ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు. అలాగే లిరిక్ రైటర్ ప్రసన్న ఈ సినిమాలో ఫస్ట్ టైం తను ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు, స్క్రిప్ట్లో అన్నింటిలో మాతో పాటు జర్నీ చేస్తున్నాడు. దాంతోపాటుగా తనకి సినిమా కథ పట్ల దాంట్లో ఉన్న దాని మీద ఉన్న పట్టు పట్ల 3 పాటలు ఈ సినిమాలో తను రాశాడు. ఆ సాంగ్స్ అందరికీ నచ్చాయి. అలాగే భాస్కర్ పట్ల రవికుమార్ గారు రాసిన పాట, వనమాలి గారు ఒక పాట రాశారు. అలాగే చైతు నా ఫ్రెండ్, మా డైరెక్టర్ కృష్ణ చైతన్య కూడా చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా నేను ఒక సాంగ్ రాయాలి చైతు అన్నప్పుడు తన టైం కేటాయించి సాంగ్ రాశారు. అందరూ చాలా గట్టిగా అంటే చాలా ఇష్టంగా చేశారండి, ఎట్టిగా హిట్ కొట్టాలని. అందుకే ప్రతి పాట అంటే 1 పాట 2 పాటలు హిట్ ఉంటాయి ఒక ఆల్బంలో, కానీ ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. దాన్ని జనాలు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. దానికి ప్రాణం పోసిన శేఖర్ చంద్రకి ఈరోజు ప్లాటినం డిస్క్ జరుపుకోవడానికి ముఖ్య కారణం శేఖర్ చంద్రకి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ తమిళ్లో మన కలోరెడ్డి లాగా అనిరుద్ధు, జీవి ప్రకాష్ అని ఇద్దరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రోలింగ్ ద తమిళ్ ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీని రాబోయే కాలంలో శేఖర్ చంద్ర విల్ డెఫినెట్లీ బి మెయిన్ పిల్లర్ అని నేను భావిస్తున్నా. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ అని సెలబ్రేట్ అంటే నిజమైన సెలబ్రేషన్ చేసుకోవడం. అండ్ ఏదైనా ఒక ఆడియో కంపెనీ ఒక సినిమా ఆడియో హక్కులు కొంటే ఒక 5 to 6 years పట్టుద్ది అది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. అదే థియేట్రికల్లో రిలీజ్ అవుతే ఇది బ్రేక్ ఈవెన్ కావడానికి 3 weeks పట్టుద్ది ఇప్పుడు. బట్ ఒక ఆడియో కొంటే ఒక 5 to 6 years పట్టుద్ది అనమాట. సో అలా మన మధుర ఆడియో ఇప్పటికి ఒక 650 మూవీస్ కొంటే దాంట్లో బ్రేక్ ఈవెన్ ఇమ్మీడియట్గా బ్రేక్ ఈవెన్ అయిన 2 సినిమాలు. ఒకటి సర్ రిలీజ్ చేసిన ఎవడిగోల వాడిది, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సినిమా చూపిస్తామా. సో దట్స్ ద ప్రైమరీ రీజన్. ఈరోజు సర్ చేతుల మీదనే ప్లాటినం డిస్క్ ఇప్పించాలి అని నేను కోరుకుంది అందుకే అనమాట. అప్పుడు ఎవడిగోల వాడితే తర్వాత 600 అంటే మిగతా సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయి, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఒక 5-6 years పట్టుతాయి అనమాట. బట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్ బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు సినిమా చూపిస్తామా అండ్ ఎవడిగోల వాడి. సో సినిమా చూపిస్తామా ప్లాటినం డిస్క్ ఫంక్షన్. జనరల్గా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అనేది పబ్లిసిటీలో పార్ట్ అయిపోయింది. కొంతమంది సినిమా రిలీజ్ అవ్వకముందే చేసేస్తున్నారు. నాకు అది నచ్చట్లా ఫస్ట్ నుంచి కూడా. అంటే ఆ ప్రేక్షకులు ఆమోదించకుండా మనం చేసేయడం ఏంటి ఫంక్షన్ అని. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేసినా దానికి ఆమోద ముద్ర వేయాల్సింది ప్రేక్షకులు, మనం కాదు. సో వాళ్ళు వేసిన తర్వాతే మనం ఫంక్షన్లు చేసుకోవాలి, వాళ్ళకన్నా ముందే మనం ఫంక్షన్లు చేసుకోకూడదు. ఇది బాగా నమ్మిన మా వ్యక్తుల్లో నేను ఒకరినే. తర్వాత ఇప్పుడే శ్రీధర్ గారు చెప్తుంటే తెలిసింది, ఎవడిగోల వాడిది, దాని తర్వాత మరలా ఇదే వచ్చిందని చెప్తా ఉంటే నిజంగా ఆ ప్రొడ్యూసర్తో ఈరోజు మా ఫంక్షన్ పక్కన కూర్చొని చేయించుకున్నాను. చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఫంక్షన్లోని శ్రీధర్ గారు నా బ్యానర్లో ఒక సినిమా చేయాలంటున్నారు. ఇంతకుముందు ఫంక్షన్లోని మరి ఈ ఫంక్షన్లు కూడా అయ్యో మీరు 2 సార్లు అడగండి సార్, డెఫినెట్గా చేస్తారు, ఎట్లా చేస్తాయి ఇమీడియట్గా. అండ్ మెయిన్లీ ఈ మ్యూజిక్ ఫంక్షన్ అన్నది, ఈ ప్లాటినం డిస్క్ అన్నది మెయిన్ హీరో శేఖర్ చంద్రతో నేను 2వ సినిమా ఇది. అండ్ సింగర్ లక్కీ రాజు. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ లిరిక్ రైటర్స్ కృష్ణ చైతన్య గారు, భాస్కర్ భట్ల గారు, వనమాలి గారు, అండ్ ప్రసన్న గారు. సో ప్రసన్న గారు యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు డైలాగ్ రైటర్ దీనికి. బట్ ఏంటంటే ఆ ఇన్వాల్వ్మెంట్ నేను త్రినాథ్ గారు, ప్రసన్న గారు, సో ఒక ఈవినింగ్ అలా స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. రోజు నా స్టూడియోకి వచ్చేవాళ్ళు, అలా టైంపాస్ సాంగ్స్ వింటూ స్పెండ్ చేస్తూ ఉంటే